మనకు డిఫరెంట్గా మారిన స్టైల్ ప్రకారం మనకు వచ్చే పేపర్ల ప్రకారం భారతదేశ జనాభాలో ఎంత శాతం మంది స్త్రీలు ఉన్నారని అడుగుతారు. ఇది మనకు ఎక్కడ కూడా ఏ బుక్లో కూడా ఇలా రాయరు కాబట్టి ఈ విధంగా మనకు వచ్చినప్పుడు మనం ఆన్సర్ ఎలా చేయాలంటే 58 కోట్లు మనకు తెలిసి 121 కోట్లు మనకు తెలిసినప్పుడు ఈ 58 కోట్లను 121 కోట్లచే భాగించాలి. అంటే 121 కోట్లలో 58 కోట్లు స్త్రీలు ఉన్నారు కాబట్టి అంటే భారతదేశ జనాభాలో ఇక్కడ 48.53% మంది స్త్రీలు ఉన్నారు. మరి 48.53% మంది స్త్రీలు ఉంటే ఇక్కడ అంటే ఇక్కడ 51.47% మంది ఇక్కడ పురుష జనాభా ఉన్నారు. అంటే ఇప్పుడు రెండు కలిపితే 100% అవుతుంది. అంటే మనకు 121 కోట్లు, 62 కోట్లు, 58 కోట్లు, మొత్తం 121 కోట్లు పురుషులు, 62 కోట్లు స్త్రీలు, మరి 58 కోట్లు ఉన్నారు. కాబట్టి ఇది యాజ్ పర్ 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశం యొక్క జనాభా.